ఏప్రిల్ 1 నుంచి పెన్షనర్స్కి రెట్టింపు కొత్త సవరణ ప్రకటన అనే ఒక తాజా ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి, ముఖ్యంగా మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త మనకి ఇప్పుడే రావడమే జరిగింది ఫ్రెండ్స్. మంత్రి అధికారిక ప్రకటన చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈపీఎస్ 95 పథకం కింద కనీస పెన్షన్ పెంపుపై పెన్షనర్లు, కార్మిక సంఘాల ఆందోళనకు సంబంధించి మనకి ప్రభుత్వం అయితే అంగీకరించిందని చెప్పి తాజా సమాచారం చూస్తూ ఉన్నాం. సో పెన్షన్ స్థాయిని సమతుల్యం చేయడానికి సాధ్యమయ్యే ఎంపికలను కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు ఉంచుతామని చెప్పి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పథకం పెన్షనర్స్కి, తక్కువ ఆదాయం ఉన్న వారికి మెరుగైన ఆర్థిక సహాయం అందించడానికి దోహదం చేస్తుందని, పెన్షన్ సంస్కరణ చేస్తున్నట్లుగా మనకి ప్రభుత్వం ఇప్పుడే అధికారిక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా మనకి 2026లో మనకి పెన్షన్ రెట్టింపు అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈపీఎస్ 95 పెన్షనర్స్ అందరికీ కూడా ఇది ఒక తాజా సమాచారం. ముఖ్యంగా భారీ శుభవార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత సవరించిన పెన్షన్ 6.5 కోట్లకు పైగా ఈపీఎస్ సభ్యులు, లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం అయితే చేకూరుస్తుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఇది ఒక భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే తక్కువ పెన్షన్తో ఇబ్బంది పెడుతున్న దేశవ్యాప్తంగా అందరి పెన్షనర్స్కి సంబంధించి ఇప్పుడే కీలక ప్రకటన అయితే వచ్చింది, గమనించగలరు. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.